హలో వ్యూయర్స్, ఆస్క్ టాక్స్కి స్వాగతం. నేను స్క్వాడ్ జయసింహ. అండ్ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏమంటే ప్యాషన్ ఫర్ సక్సెస్. PASSION, ప్యాషన్, నాట్ ఫ్యాషన్. ప్యాషన్ అంటే చాలామంది అందంగా ఉంటే, ఫ్యాషనబుల్గా ఉంటే లైఫ్లో సక్సెస్ అది కాదండి. మనము పొట్టిగా ఉన్నా, పొడుగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, అందంగా ఉన్నా, అందవిహీనంగా ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా, లేకపోయినా కానీ మోర్ దెన్ ఫ్యాషన్, ప్యాషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్యాషన్ అంటే మీరు ఇన్ని టాక్స్ వింటున్నారు కదా, చాలామంది మీరు గోల్స్ పెట్టుకోండి, టైం మేనేజ్మెంట్ పెట్టుకోండి, మంచి యాటిట్యూడ్ పెట్టుకోండి, ఓకే, చాలా విషయాలు వింటున్నారు కదా. ఫైనల్గా అల్టిమేట్ సక్సెస్ సీక్రెట్ అంటే ఏంటి? ఈ డౌట్ ఎలా మీకు వచ్చిందో అలాగే ఒక అబ్బాయికి వచ్చిందంటండి. అండ్ దట్ బాయ్ వెంట్ అండ్ ఆస్ ద సేమ్ క్వశ్చన్ టు సోక్రటీస్. అంటే ప్రపంచంలోనే గొప్ప ఆధ్యాత్మికవేత్త అండ్ ద మ్యాన్ who is a great philosopher. He went and asked him, sir, I want to know the ultimate secret of success. So Socrates అన్నాడు, ఒక పని చేయి, టుమారో మార్నింగ్, ఓకే, కమ్ నియర్ ద రివర్, ఐ విల్ టెల్ యూ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఈ అబ్బాయి అన్నాడు, సక్సెస్ సీక్రెట్ తెలుసుకోవాలంటే రేపెందుకు, నది ఒడ్డెందుకు, టుమారో మార్నింగ్ ఎందుకు, ఇప్పుడు చెప్పొచ్చు కదా. సోక్రటీస్ అన్నాడు, చెప్పమంటే ఒక పెద్ద లెక్చర్ ఇస్తాను, లెక్చర్ వినే ఓపిక నీకు లేదు కదా, యూ ఓన్లీ వాంటెడ్ వన్ వర్డ్, ఓకే, ఓన్లీ వన్, యూ వాంట్ వన్ కీ ఎలిమెంట్ కదా, అండ్ అది కావాలంటే మాత్రం యూ హ్యావ్ టు కమ్ నియర్ ద రివర్ టుమారో మార్నింగ్. సో ఈ అబ్బాయి ఇంటికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock, సోక్రటీస్ వాజ్ నియర్ ద రివర్. హీ వాజ్ అబౌట్ టు ఎంటర్ ఇన్ టు ద వాటర్ టు టేక్ బాత్. అప్పుడే సోక్రటీస్ సా దిస్ బాయ్ కమింగ్ నియర్ టు హిమ్. అబ్బాయిని ఇలా చేపెట్టి ఇలా రా అన్నాడు. అబ్బాయి రాగానే సోక్రటీస్ అబ్బాయి భుజం పైన చేసి అబ్బాయిని తీసుకొని నెమ్మదిగా నౌ హీ స్టార్టెడ్ టేకింగ్ హిమ్ ఇన్ టు ద వాటర్. అయితే యాజ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ ఇన్ టు ద వాటర్, స్లోలీ వాటర్ లెవెల్ స్టార్ట్ కమింగ్ అప్ టు హియర్. ఎప్పుడైతే వాటర్ కేమ్ అప్ టు దిస్ లెవెల్ ఆఫ్ దిస్ యంగ్ మ్యాన్, Socrates took this boy by surprise. He ducked him into the water. He kept holding him now. ఆ అబ్బాయి ఏమో నౌ హీ వాస్ ట్రైన్ టు బికమ్ బ్లూ, గ్రీన్, ఎల్లో, అబౌట్ టు బ్రీత్ ఈజ్ లాస్ట్. టక్ మన అబ్బాయిని వదిలేశాడు. అబ్బాయి బయటకు వచ్చి హీ వాజ్ గాస్పింగ్ ఫర్ బ్రెత్. అప్పుడు సోక్రటీస్ అడిగాడు, బాబు ఇందాక నేను నిన్ను నీళ్ళలో అలా ఒత్తిపెట్టి ఉంచాను కదా, అప్పుడు నీకేం కావాలనిపించింది? అబ్బాయికి ఒళ్ళు మండింది. సార్, మిమ్మల్ని సక్సెస్ సీక్రెట్ చెప్పమంటే రేపురా, నది ఒడ్డుకురా, 9 o'clock రా అన్నారు. వస్తే నన్ను ఇళ్ళకి తీసుకెళ్ళి గట్టిగా అలా ఉంచేసి వాట్ ఈజ్ ఇట్ దట్ యూ వాంటెడ్ అడుగుతున్నాను సార్. ఐ వాంటెడ్ టు బ్రీత్, ఐ వాంటెడ్ ఎయిర్. అంటే 100 ఏమైనా కానీ నాకు నా శ్వాస తీసుకోవాలనిపించింది. ఐ వాంటెడ్ టు బ్రీత్, ఐ వాంటెడ్ ఎయిర్ అనేసరికి సోక్రటీస్ అన్నాడు, బాబు సేమ్ థింగ్ విత్ యూ, ఓకే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ యాజ్ డెస్పరేట్లీ, యాజ్ ప్యాషనేట్లీ యాజ్ యూ వాంటెడ్ ఎయిర్ వైల్ యు ఆర్ ఇన్ ద వాటర్, యూ టు షెల్ బికమ్ సక్సెస్ఫుల్. అంటే నీళ్ళలో ఉన్నప్పుడు నో ఎట్టి పరిస్థితుల్లో కూడా గాలి కావాలనిపించింది కదా, అలాగే నాకు ఏమైనా కానీ, ప్రాణం ఉన్నా పోయినా, ఓకే, ఏమైనా కానీ ఇది మాత్రం నేను సాధించాలి అని ఒక తపన, కోరిక, ఒక బర్నింగ్ డిజైర్, ప్యాషన్ ఉంటే నౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ పాసిబుల్, లేకపోతే నాట్ పాసిబుల్. నౌ దిస్ ఇస్ ద అల్టిమేట్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో ఎవరికి తెలియదండి మనకు లక్ష్యం ఉండాలని, మనం టైం సద్వినియోగపరచుకోవాలని, మనం యాక్చువల్గా బాగా చదువుకోవాలని ఎవరికి ఉండదు. అండ్ ఎవరికైనా లేదనుకోండి, అమ్మ నాన్న, ఇంట్లో, స్కూల్లో టీచర్లు, బయటకు వెళ్తే పెద్దవాళ్ళు, సమాజం, ఇలాగ టీవీలో 100 కొద్ది మంది ఇలాగ చెప్తూనే ఉంటారు. అంటే ఈ లెక్చర్ ఉంది చూసారా, ఈ జ్ఞానం ఉంది చూసారా, ప్రతి ఒక్కరికి ఉందండి. అయినప్పటికీ వై పీపుల్ డోంట్ బికమ్ సక్సెస్ఫుల్? ఎందుకంటే ఒక ఎలిమెంట్ విచ్ వుడ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఎ విన్నర్ అండ్ ఎ లూజర్ ఈస్ దిస్ కాల్డ్ ప్యాషన్. నేను ఎయిర్ ఫోర్స్ బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే ఎయిర్ ఫోర్స్లో 21 years పనిచేశాను. ఐ వాజ్ ఎన్ ఎయిర్ ఫోర్స్ పైలట్, స్క్వాడ్రన్ లీడర్. ఇప్పుడు ప్రపంచ మెమరీ కౌన్సిల్కి ఐఎమ్ ద ప్రెసిడెంట్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అయితే వెన్ ఐ వాజ్ స్టడింగ్ అబౌట్ వార్ స్టడీస్, ఐ రెడ్ అబౌట్ అమెరికా వియత్నాం యుద్ధం అండి. అంటే ఇన్నిసార్లు అమెరికా యుద్ధం చేసినా ఎప్పుడు యుద్ధం ఓడిపోలేదు. ఒక్కసారి అమెరికా యుద్ధం ఓడిపోయింది. ఏ కంట్రీతో? వియత్నాం. అండ్ వియత్నాం అంటే చాలా చిన్న దేశం అండి, చాలా చిన్న దేశం, చాలా వెనుకబడ్డ దేశం. అండ్ దే డోంట్ హ్యావ్ వెపన్స్, దే డోంట్ హ్యావ్ గన్స్, దే డోంట్ హ్యావ్ హెలికాప్టర్స్, దే డోంట్ హ్యావ్ ఏరోప్లేన్స్, దే డోంట్ హ్యావ్ ఆటమిక్ బాంబ్స్, నథింగ్ అనమాట. చాలా బ్యాక్వర్డ్, వెనుకబడ్డ దేశం. అండ్ అమెరికా వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ, సూపర్ పవర్.
అయితే ఎందుకు ఓడిపోయింది? మరి ఇంత పెద్ద దేశం, ఇంత ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ ఉన్నప్పటికీ ఎందుకు ఓడిపోయిందంటే ఒక డిఫరెన్షియేటివ్ ఫ్యాక్టర్ ఏమంటే ఈ వియత్నాం ఆర్మీలో ఒక ఆర్మీ జనరల్ ఉండేవాడంట. అయితే హీస్ టు క్యారీ ద ట్రూప్స్ అక్రాస్ ఎ బ్రిడ్జ్. ఈ అమెరికా వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఈ ట్రూప్స్ అంతా బ్రిడ్జ్ క్రాస్ చేశారు. క్రాస్ చేయగానే ఒక బాంబ్ ఇచ్చేసి ఒక సోల్జర్కి నువ్వు ఆ బ్రిడ్జ్ కింద పెట్టేసి బాంబుని బ్లాస్ట్ చేయమని. ఆ అబ్బాయి ఎందుకు సార్ అంటే నువ్వు చెప్పినట్టు చెయ్యి అనగానే ఆ అబ్బాయి వెళ్ళేసి ఏం చేశాడు, బాంబు తీసుకెళ్ళి ఆ బ్రిడ్జ్ కింద పెట్టగానే ఫాట్మని బ్రిడ్జ్ పేలిపోయింది. ఈ సోల్జర్స్ అంతా ముందుకెళ్ళేవారు, టక్కుమని దే లుక్డ్ బ్యాక్ అండ్ సెడ్ సార్ బ్రిడ్జ్ కూలిపోయింది. సో ఆ జనరల్ అన్నాడు కూలిపోతే సార్ మజాక్ చేయకండి సార్, కూలిపోతే అంటారు ఏమిటి సార్, మరి కూలిపోతే మళ్ళీ ఇంటికి ఎందుకు వెళ్తారు, ఎలా వెళ్ళాలా సార్, ఇంటికి వెళ్ళాలా ఎందుకు సార్, ప్లీజ్ జోక్స్ ఎనఫ్ సార్, ఇంటికి ఎందుకు వెళ్ళాలంటే అక్కడ మా అమ్మ ఉంది, మా భార్య ఉంది, మా పిల్లలు ఉన్నారు, ఇంటికి వెళ్ళాలి కదా, నిజంగా వెళ్ళాలా అడిగాడు జనరల్. సార్ జోక్స్ అపార్ట్ సార్, ఐ హ్యావ్ టు గో వితౌట్ మీ మై మదర్ కాంట్ లీవ్, మై చిల్డ్రన్ కాంట్ లీవ్, మై వైఫ్ కాంట్ లీవ్, వై హ్యావ్ టు గో. అప్పుడు ఆర్మీ జనరల్ అన్నాడు, తెలుసో తెలియకో బ్రిడ్జ్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం కొత్త బ్రిడ్జ్ కట్టేంత పరికరాలు కానీ లేకపోతే మనకు ఆర్మ్స్ ఎక్విప్మెంట్ కానీ లేదు. సో బ్రిడ్జ్ అయితే మనం కట్టడం సాధ్యం కాదు. రెండవది ఈ ఈ ఈ రివర్ ఉంది కదా, ఇది ఎంత పెద్దగా ఉందంటే దీంట్లో వర్ల్పూల్ అంటే సుడిగుండాలు ఉన్నాయి, దీంట్లో మొసళ్ళు ఉన్నాయి, అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్నేక్స్ దేర్. ఇంతవరకు ఎవరు కూడా ఈ నదిలోకి దొనికి ఈదుకుంటూ అవతల వైపుకి సేఫ్గా వెళ్ళిన రుజువు సాక్ష్యాలు మాత్రం లేవు. అంటే దాంట్లో దొనికామంటే చనిపోవడం మాత్రం 100% గ్యారంటీ. సో అది కూడా పాసిబుల్ కాదు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే వాళ్ళన్నారు సార్ ఏం చేయాలంటే మీరు చెప్పండి సార్ ఏం చేయాలంటే ఏం లేదు. మన ముందు ఒక పెద్ద గుట్ట ఉంది, మనం కనుక ఆ గుట్ట ఎక్కి దిగామనుకోండి మన ఊరికి అటువైపు నుంచి ఎంటర్ కావచ్చు, మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓన్లీ థింగ్ ఏమంటే ఆ గుట్ట పైన కొంతమంది అమెరికన్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని చంపుకుంటూ మనం వెళ్ళామనుకోండి, వాళ్ళు ఓడించుకుంటూ వెళ్ళామనుకోండి అటు సైడ్కి మన ఊరు ఉంటుంది. అనగానే ఈ వియత్నాం ఆర్మీ వాళ్ళు అంతేనా సార్ అంటే అంతే, లెట్ us గో. అండ్ అప్పటి వరకు భయంగా కొంచెం బిడియంగా చనిపోతామోమో అనుకున్న వాళ్ళంతా కూడా టక్ 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 దే వెంట్ అప్ అండ్ దే యాక్చువల్లీ డిఫీటెడ్ అమెరికన్ ఆర్మీ అండ్ దే వెంట్ బ్యాక్ టు ది విలేజెస్. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే అమెరికన్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ ఆర్మీ. ఎందుకు ఓడిపోయింది, అమెరికా వాళ్ళు ఎందుకు వియత్నాంలో ఉన్నారు, ఆ యుద్ధం ఒక పరాయి దేశం ఎందుకు చేస్తున్నారు అనే విషయం వాళ్ళకి తెలియదు అనమాట. అంటే మోటివేషన్ వాజ్ నాట్ సో హై. బట్ ఇక్కడ వాళ్ళకు ఒక గోల్ ఉంది ఏంటంటే ఐ హ్యావ్ టు క్రాస్ దట్ రివర్, ఐ హ్యావ్ టు గో ద అదర్ సైడ్ అన్న గోల్ ఉంది కదండి. అండ్ దట్ ఈస్ వాట్ హ్యాస్ యాక్చువల్లీ మేడ్ ఎ డిఫరెన్షియేషన్. ఎందుకంటే మన అందరికి కూడా ఎనర్జీ ఉంది, శక్తి ఉంటుంది. ఓకే, ఎవ్రీబడి హ్యాస్ గాట్ శక్తి, ఎవ్రీబడి హ్యాస్ గాట్ సమ్ ఎనర్జీ. సో ఆ ఎనర్జీ అంతా ఎంతవరకు ఉపయోగిస్తామంటే అప్ టు 90-95% వరకు ఉపయోగిస్తాం. అండ్ కొంచెం ఇంకా మిగిలింటుంది. ఎలాగా, మన బైక్లో పెట్రోల్ ట్యాంక్లో పెట్రోల్ ఉంటుంది, అండ్ దెన్ అక్కడ మీరు పెట్రోల్ నాబ్ చూస్తే ఒకటేమో మెయిన్ ట్యాంక్, ఇంకోటి రిజర్వ్ అని ఉంటుంది. గమనించారా? ఇప్పుడు మనం డ్రైవింగ్ చేస్తున్నాను, సడన్గా నా పెట్రోల్ కనుక రిజర్వ్ వచ్చేస్తే నా నాబ్ ఏంటంటే కిందికి పెట్టాలి కదా. ఆ రిజర్వ్ ఎందుకంటే ఇంకా 1.5 లీటర్ పెట్రోల్ ఉంటుంది, ఇంకా 50-60 కిలోమీటర్ల లోపల నేను మళ్ళీ పెట్రోల్ ట్యాంక్ ఫిలప్ చేయాలి అని విషయం ఆ డ్రైవర్కి తెలుస్తుంది, ఆ ఓనర్కి తెలుస్తుంది. కాబట్టి ఆ రిజర్వ్లో పెడతారు. అలాగే ప్రతి మనిషిలో కూడా ఎనర్జీ ఉంటుంది కదా, ఆ ఎనర్జీలో అప్ టు 70, 80, 85, 90, 95% వరకు చేస్తారు. కానీ ఆ 5-10% దే డోంట్ యాక్చువల్లీ డూ, అండ్ దట్ ఈస్ లెఫ్ట్ ఇన్ ద రిజర్వ్ అనమాట. అండ్ దే డోంట్ డూ, అండ్ దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ మేక్ డిఫరెన్షియేషన్. ఎందుకంటే ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా నేను పేదవానిగా అలాగే ఉండి పేదవానిగా చనిపోవాలని, గుడిసెలో ఉండాలని, లేకపోతే ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వాలని, ఉద్యోగంలో ప్రమోషన్ రావద్దని, అందరూ నా గురించి చెప్పొద్దని ఎవరికైనా ఉంటుందా? ఎవరికి ఉండదండి. ప్రతి ఒక్కరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ నౌ యూ సీ వన్ పర్సన్ ఈజ్ అన్ ఎ రిక్షా, తెలియను ప్రైమ్ మినిస్టర్గా రిజైన్ చేశారు, ఆ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ ఖాళీగా ఉంది, మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఆ అబ్బాయి ఏమంటాడు తెలుసా అంటే ప్యాంట్ వేసుకొని రావాలా లేకపోతే లుంగి పైన ఓకేనా అంటే ఈవెన్ దట్ రిక్షా పుల్లర్ ఈజ్ కీన్ టు బికమ్ ప్రైమ్ మినిస్టర్. అంటే ప్రతి ఒక్కరికి మనందరికి కూడా మంచి కార్లో వెళ్ళాలి, మంచి ఇంట్లో ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, 5 స్టార్ హోటల్లో ఉండాలి అన్న కోరిక ఎందుకు ఉండదండి? అందరికీ ఉంటుందండి. ఏ అబ్బాయి అయినా, ఇప్పుడు నా ప్రోగ్రామ్ చూసే పేరెంట్స్ని అడుగుతాను, మీ బాబు ఎప్పుడైనా మమ్మీ ఒక్కసారి మమ్మీ నీ పైన ఒట్టు, ఈ ఎగ్జామ్ నన్ను ఫెయిల్ కానీ మమ్మీ అంటాడా? అన్నాడు కదా. ఏ అబ్బాయి కూడా నేను లాస్ట్ రావాలని కోరుకోడు కదా. హీ వాంట్ టు బి ఫస్ట్ ఓన్లీ. ద ప్రాబ్లమ్ ఏంటంటే దే ఆర్ వర్కింగ్ అప్ టు 95%. ఇప్పుడు ద డిఫరెన్షియేటింగ్ అమౌంట్ ఏమంటే ఈ 5%. నౌ దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ద ప్యాషన్.
ఆ ప్యాషన్ అంటే ఆ 5% రిజర్వ్ ఎనర్జీ కనుక మనం బయటకు తీయగలిగితే అంటే ఎందుకు కావాలి, వాట్ యూ వాంట్ టు డూ, యూ వాంట్ టు బికమ్ ఐఏఎస్ ఆఫీసర్ ఫర్ వాట్, ఎందుకు, యూ వాంట్ టు బికమ్ ద రిచెస్ట్ మ్యాన్ ఫర్ వాట్, యూ వాంట్ టు విన్ నోబెల్ ప్రైజ్ ఫర్ వాట్, యూ వాంట్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ వాట్. ఓకే, అండ్ మీకు కనుక నా వాట్ అనే క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే రైట్, ఆటోమేటికల్గా యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ దట్ ఇస్ కమింగ్ ఇన్. ఓకే, అంటే మనం చేసే పని ఎందుకు చేస్తున్నాం, దీంట్లో మనకి ఏంటి లాభం, అండ్ అది కనుక తెలిస్తే అండి ప్యాషన్ విల్ కమ్ ఆటోమేటికలీ, అండ్ దట్ ఈస్ ద యాక్చువల్ డిఫరెన్షియేటింగ్ ఎలిమెంట్ ఫర్ బిట్వీన్ ఆర్డినరీ పర్సన్, ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ మైనస్ ఆర్డినరీ అంటే ఓన్లీ వన్ వర్డ్ కాల్డ్ ఎక్స్ట్రా. అండర్స్టాండ్, ఎక్స్ట్రా మన అందరికి కోరుకుంటుంది ఎక్స్ట్రా, నాకు ఒక ఎక్స్ట్రా అది కావాలి, ఎక్స్ట్రా ఇది కావాలి, ఎక్స్ట్రా అది కావాలని, అంటే నాకు రిజల్ట్ అవుట్పుట్ ఎక్స్ట్రా కావాలి. కానీ సైన్స్ సేస్ అన్లెస్ దేర్ ఇస్ ఇన్పుట్ కాల్డ్ ఎక్స్ట్రా దెర్ కెన్ నెవర్ బి అవుట్పుట్ కాల్డ్ ఎక్స్ట్రా. సో ఆ ఎక్స్ట్రా ఇన్పుట్ చేయాలంటే దిస్ ప్యాషన్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. సో పేరెంట్స్కి పిల్లలకి ನಾವು చెప్పేదేమంటే అందరు చేసేది చేయండి, ఆ కొంచెం ఏదైతే మనలో రిజర్వ్ ఉందో ఆ ఒక్కటి బయట తీయండి, అండ్ ఆ గోల్ ఎందుకు కావాలో చెక్ చేసుకోండి, ఆ బ్రింగ్ అవుట్ దట్ ప్యాషన్ అండ్ దెన్ యూ షల్ బికమ్ సక్సెస్ఫుల్, అండ్ దట్ ఈస్ ద differentiating element. For friends, you have enjoyed this episode. We shall meet up with next time with some other episode. Till then, keep celebrating. Thank you. Bye bye.